ఒక్క నిమిషం ఫోటో చూపించండి. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఒక 1.5 hours అయింది. చాలా మంది అంటే కొంతమంది వెళ్ళిపోయారు, ఎందుకంటే మధ్యలో ఇన్ అండ్ అవుట్ ప్రెస్ మీట్ అది ఇది డిఫరెంట్ ఛానల్స్ అది. సో పేషెంట్గా అందరూ వచ్చినందుకు చాలా 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 హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గడామ్ వ్లాగ్స్. ఈరోజు చాలా స్పెషల్. ఏంటంటే మన 186 దేశాలు తిరిగిన రవి తెలుగు ట్రావెలర్ గారు గుంటూరులో మీటప్ పెట్టారు. అక్కడికి వెళ్ళాలి ఈరోజు ఖచ్చితంగా. విజయవాడలో అయితే మీటప్ ఉంటుందో లేదో డౌటే, కానీ విజయవాడలో మీటప్ లేకపోతే మళ్ళీ ఆయన మిస్ అవుతాం చూడటం. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు తెలియదు. ఖచ్చితంగా ఆయన్ని కలవాలని చెప్పి గుంటూరులో మీటప్ పెట్టారు. అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. చిన్న స్మాల్ గిఫ్ట్ కూడా తీసుకున్నాం ఆయన కోసం. రాత్రే పెట్టారు, గుంటూరులో మీటప్ ఉంటుందని ఒక చిన్న గిఫ్ట్. అది కూడా మీరు చూడండి, నెక్స్ట్ చూస్తారు. 186 దేశాలు తిరిగిన రవాణయ్య ఆయన మీట్ అవుతున్న ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడాన్ వ్లాగ్స్. ఇంకా డైరెక్ట్గా గుంటూరులో కలుద్దాం. బాయ్. ఇంకా గుంటూరు వచ్చేసాం. చూడండి, ఇక్కడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో పెట్టారు. లోపలికి వెళ్దాం ఒక్కసారి. ఇంకా రాలేదనుకుంటా, మనం ఎర్లీగానే వచ్చేసాం. 10:30గా వచ్చాను. కొంతమంది వచ్చారు, ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. బ్యానర్ అరేంజ్ చేశారు, చాలా బాగుంది. చాలామంది ఉన్నారు ప్రస్తుతానికి. ప్రెస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా సబ్స్క్రైబర్స్ చాలామంది రావాలి, వస్తారనుకుంటా. ఇంకా ఈ మీటప్ను ఆర్గనైజ్ చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. రాగానే ప్రతి ఒక్కరికి అందరికీ టీ అండ్ బిస్కెట్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. చాలా బాగా చేశారు. చూద్దాం, ఇంక రవణ రావాలి. వచ్చేసారు రవణ. ఎస్, వస్తున్నారు, దిగుతున్నారు. దిగు రవణ. సూపర్. హాయ్ అన్నా. హాయ్ అన్న. సూపర్ అన్న. ప్రెస్ మీట్ ఉంది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు, కూర్చోమన్నారు. ఓకే, కొంచెంసేపు ఆ ప్రెస్ మీట్ కూడా మనం చూద్దాం. గుంటూరు మీటప్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ అదిగోండి. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సారీ ఫర్ ది ఏం లేదు. ఇప్పుడు నాకు రెడ్ క్రాస్ ఎలాగో భారతీయ విద్యాభవన్ కూడా అలా కదా, ఒకసారి పిల్లలకి రవి గారిని తీసుకెళ్ళాలని ఉద్దేశంతో భారతీయ విద్యాభవన్ తీసుకొచ్చాను. మా నాన్నగారు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. అమ్మేమో రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిటైర్ అయ్యారు. అంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ చేసి ఎకనామిక్స్ లెక్చరర్గా చేసి, నేను స్టడీస్ పరంగా యూఎస్ఏ వెళ్ళి అక్కడ MBA మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేశాను. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి బాగా అవగాహన ఉంది. గ్లోబ్ అంటే ఏంటి, అట్లస్ అంటే ఏంటి, ఒక పిచ్చిలా ఉండేది, ఒక మాన్యాలా ఉండేది జోగ్రఫీ అంతా. సో రోజుకి 4 గంటలు 5 గంటలు అట్లస్ చూసుకుని ఉండేవాడిని. ఎప్పుడు అనుకోలేదు ఇలాగా ఆపర్చునిటీ వస్తుంది, ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఒకటో రెండో దేశాలు తిరుగుదామన్న ఆశ ఉండేది. కానీ ఫార్చునేట్గా ఆపర్చునిటీ వచ్చింది. 23-24 ఇయర్స్కే ఒక పెద్ద జాబ్ వచ్చింది యూఎస్ఏలో. సో అందులోనే ప్లాన్ చేసుకుంటూ ఒక పార్ట్ స్పెండ్ చేసి ఒక పార్ట్ సేవ్ చేసుకొని కంట్రీలని తిరగడం మొదలెట్టాను. నేను 181 కంట్రీ పాకిస్తాన్ వెళ్ళాను అన్నమాట. పాకిస్తాన్లో POK, మన POK అని మ్యాప్లో ఉంటుంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని గిల్గిట్ పాకిస్తాన్ అంటారు. అక్కడికి ఇండియన్స్ అఫీషియల్గా వెళ్ళడానికి లేదు. కానీ వాళ్ళ వీసా రూల్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, వాళ్ళకి తెలియనప్పుడు నేను మొత్తానికి గిల్గిట్ పాకిస్తాన్ వెళ్ళిపోయి 6 days ఉన్నాను. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా లాహోర్లో మేము ఇండియన్స్ని చూసాం, ఇస్లామాబాద్లో ఇండియన్స్ని చూసాం, ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు. ఆ నార్దర్న్ మోస్ట్ పార్ట్ని కుంజరా పాస్ అంటారు, గిల్గిట్ పాకిస్తాన్ చైనా బార్డర్. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, సరే ఇంతమంది ఇండియన్స్ 130 కోట్లు ఉన్నారు, ఎవరు వెళ్ళలేరు, సరే మనకు ఆపర్చునిటీ వచ్చింది కదా అని ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తే ఫస్ట్ 2 వీడియోలు వైరల్ వెళ్ళిపోయి, కానీ అప్పుడు తెలియదు కదా యూట్యూబ్ అల్గోరిథం. 2 నెలలు ఏం చేయలేదు, మొత్తం 0 అయిపోయింది. అప్పుడు ఎవరో సజెషన్ ఇస్తే తెలుగులో స్టార్ట్ చేశాను. సో అలా ఎదుగుతూ ఉంది. ఇప్పటికీ 14 months అయింది స్టార్ట్ చేసి. క్లోజ్ టు 4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూస్ అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి. సో అది సైన్ ఆఫ్ నట్షల్ నా ఇంట్రడక్షన్.
ఎర్లీకి ఎంత 3%. ఒకటి ఎర్లీకి గ్రౌండ్ ఇది ఎంత. రెండోది మదర్లాండ్కి వస్తుంది ఇదంతా చారిటీ చేస్తున్నారు. మూడోది యూట్యూబ్ వచ్చి వాళ్ళంతా కమర్షియల్ అయ్యి ఏ సర్వీస్ అడిగినా డబ్బులు మీరు దాన్ని ఏం చేస్తారు? సో ఫస్ట్ది యూట్యూబ్ ఇన్కమ్ అడుగుతారా? యూట్యూబ్లో ఇన్కమ్ యూట్యూబ్లో ఇన్కమ్ చెప్పొచ్చు లేదు నాకు తెలియదండి. మోర్ దెన్ 5 lakhs a month. మోర్ దెన్ 5 lakhs. కానీ నేను యూట్యూబ్ నా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు. నేను యూఎస్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. అంతకన్నా నేను నెంబర్ చెప్పలేను కానీ అంతకన్నా చాలా ఎక్కువ సంపాదిస్తాను. కాబట్టి యూట్యూబ్ మీద డిపెండెన్సీ లేదు. ఒకటి నాకు చాలా మంది ఎవ్రీ డే 200-300 ప్రమోషన్స్ వస్తాయి. అది ప్రమోట్ చేయాలి ఎప్పటిదాకా ఒకటి ప్రమోట్ చేయలేదు. యూట్యూబ్లో ఎవరి దగ్గర పైసలు కొట్టేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసిన రెండో క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చారిటీ చాలా చేస్తామండి. పబ్లిక్గా చేయలేదు. కాకపోతే ఇప్పుడు ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి January 1st అంటే ఎలా అవుతుందంటే చారిటీ చేయకపోతే ఎంత డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తున్నాం, అదే పెట్టామనుకోండి షో ఆఫ్ కోసం చేస్తున్నాం అంటాం. ఎలా బ్యాలెన్స్ చేస్తాం? సో అది కాబట్టి చాలా అంటే నాకు వచ్చిన డబ్బులన్నీ నేను ఇచ్చేస్తాను చెప్పట్లేదు. బట్ మేజర్ చంక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో కామారెడ్డి అని ఒక ఊరు, అక్కడ బ్లైండ్ స్కూల్. వాళ్ళేమో రూప్ పడిపోయిందనండి. ఆ తర్వాత ఇంకేదో ఫండ్స్ లేవంటే వాళ్ళకి 60,000 అడిగిన వెంటనే పంపించారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్. అంటే అన్నీ చెప్పలేదు కదా, ఒక ఎగ్జాంపుల్. అది మీరు కావాలంటే వ్యాలిడేట్ చేసి తెలంగాణ మన స్టేట్ కూడా అంటే ఇప్పుడు నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు కాబట్టి బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను కాబట్టి ట్రావెల్ చేసినప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ అండి. ఇన్ బిట్వీన్ హోమ్ స్టైల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎందుకంటే అందరితో కనెక్ట్ అవ్వాలంటే ట్రావెల్ వ్లాగ్స్ చాలామంది చూడరు. ఎలా అంటే ఇజ్రాయల్ వెళ్తాం, సరే మనకి వెళ్తే ఏమొస్తుంది. సో కనెక్టివిటీ కావాలంటే నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేయాలి. ఆ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేది సూపర్ హిట్ అయిపోతున్నాయి. సో ఆ కనెక్టివిటీ పెరిగితే అప్పుడు ట్రావెల్. సో రెండు బ్యాలెన్సింగ్. సో ప్రైమరీలీ ట్రావెల్ ఛానల్స్, మిగతా వ్లాగ్స్ కూడా తెలియదు. ఇక్కడ తెనాలిలో ఉంటారు ఉమా తెలుగు ట్రావెలర్ అని. ఆయన నాకన్నా పెద్ద బేస్ ఉంది, ఆయన ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆయన తర్వాత వైజాగ్లోనే తెలుసు మాట్లాడు. తర్వాత అన్వేష్ అని ఒక ఆయన ఉన్నారు వైజాగ్ నుంచి. ఆయన అంటే చాలామంది ఉన్నారండి నాకు తెలిసిన పెద్దోడు చెప్పారు. రాజిరెడ్డి అని ఆయన అసలు మేమందరూ స్టార్ట్ చేయకముందే 4 years 5 years నుంచి ఉన్నారు తెలంగాణ. ఆయన రాజిరెడ్డి అని తెలుగు ట్రావెలర్ అని. అలా ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. బైబిల్ చదువుతారు వెళ్తారు. వాళ్ళకి బెత్లెహేమ్ ఎక్కడో తెలియదు, గొల్గోతా ఎక్కడో తెలియదు. నేను క్రిస్టియన్ కాదు కానీ నేను ఇజ్రాయెల్ వెళ్ళి టైం తీసుకొని బెత్లెహేమ్ జీసస్ బర్త్ ప్లేస్, ఆయన వియా డొలరోసా 14 Stations ఆఫ్ ద క్రాస్, ఆయన ఎక్కడ క్రూసిఫై చేశారు, ఎక్కడ టూమ్ అని చూపించారు. దీనివల్ల యూట్యూబ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం జీవితంలో చూడలేము అనుకున్నవన్నీ లైవ్లో, అది బిగ్ అడ్వాంటేజ్. నెగిటివ్ అయితే నాకేం లేదు. అంటే చాలామంది జాబులు మానేసి ఎవరో సక్సెస్ అయ్యారని వాళ్ళని చూసి చదువు మానేసి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే దట్స్ నాట్ గుడ్. నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఎప్పుడు ప్లాన్ బి పెట్టుకోండి. నాకు కూడా యూట్యూబ్ రేపు వ్యూస్ రాలేదనుకోండి, నా జీవితంలో ఏం తేడా ఏదో పోయింది, అయ్యో అందరికి పబ్లిసిటీ పోయిందో లేకపోతే పాపులారిటీ పోయిందో అనుకోని, కానీ నా లైఫ్ స్టైల్లో ఏం తేడా. అందుకని నేను చెప్పే మెసేజ్ అంటే యూట్యూబ్ షుడ్ ఆల్వేస్ బి ప్లాన్ బి, నాట్ ప్లాన్. రవి గారు ఇక్కడ ఉన్న సందర్భంగా మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ కొత్తగా మొన్న కలెక్టర్ గారితో మాట్లాడితే తీసుకుంటే యంగ్స్టర్స్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి. మీడియం అప్పుడు గుంటూరులో మనం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మీకు తెలుసు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్. 60 ఏళ్ళు అయింది అది విజ్ఞాన మందిరం మనకి. ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ తరఫున త్వరలోనే రేపు ఉగాదికి యూట్యూబ్ తెలుగు లాంగ్వేజ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వంటల దగ్గర నుంచి అన్నీ కూడా అవార్డ్స్ చేయాలని కలెక్టర్ గారు ప్రెసిడెంట్ నేను సెక్రటరీ సార్ ఇలా అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది సార్, ఎవరు స్టేట్లో చేయట్లేదు. మనకి రీజన్స్ బ్యారియర్ ఏం లేదు, లాంగ్వేజ్ ఒక తెలుగులోనే చేద్దాం. తెలుగులో అన్ని చోట్ల నుంచి వరల్డ్ వైడ్గా చాలా చోట్ల ఉన్నారు, అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ అవార్డ్స్ ఇద్దామండి అని చెప్పడం జరిగింది. అది బహుశా ఉగాదికి రవి గారు వచ్చిన సందర్భంగా మీకు ఇది బయట చెప్తున్నాను. నేను అన్నీ దానికి గ్రౌండ్ వర్క్ చేస్తాను. చాలా పని చేయాలి. ఉమాకి వాళ్ళు కాల్ చేశాను, నేను ముందర ఇన్ఫార్మ్ చేయలే. ఆయన అనంతపూర్లో ఉన్నాడంట. సో వాళ్ళ అమ్మగారు నెంబర్ ఇచ్చాడు. సో టైం ఉంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిసి ఆవిడని అడుగుతాను. కనకదుర్గాదేవికి విక్రమ్ గారు అరేంజ్ చేశారు. సో ఆవిడ వస్తారంటే తీసుకెళ్తాను, అది ఆవిడ ఇష్టం. ఓకే. ఆయన అనంతపూర్ వెళ్ళండి, ముందు చెప్పలేదు. వైజాగ్ వస్తారు కానీ నేను వెళ్ళిపోతున్నాను, నాకు బిజీ స్కెడ్యూల్. నేను బంగ్లాదేశ్ దగ్గరే కదా, ఆ పక్కనే వెళ్తాను. ఇప్పుడు దాకా ప్రెస్ మీట్ అయింది, ఇప్పుడు వస్తున్నారు మన దగ్గరికి. ఇంకా ఇప్పటి నుంచి అందరూ ఫోటోలు అందరితో గ్రూప్గా మాట్లాడతారంట, గ్రూప్గా కూర్చోమన్నారు. ఇంకా రెడీగా ఉండాలి, మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు రెడీ చేసుకోండి, ఫోన్ రెడీ చేసుకోండి, ఎవరికైనా ఇవ్వండి.
ఓ బ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ పొద్దునే వచ్చాడు విజయవాడ నుంచి. అన్నయ్య కోసం తీసుకున్న స్మాల్ గిఫ్ట్ ఇది, వాళ్ళ కపుల్ ఫోటో ఇది. ఒక్కసారి ఎలా సర్ప్రైజ్ అవుతారో. ఒక్క నిమిషం ఫోటో చూపించండి. చాలా థ్యాంక్స్ బ్రదర్. టీంతో కూడా హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో తెలంగాణలో 1-2-3 బ్లాగ్స్ చేసి అన్ని జిల్లా వస్తున్నాను. కాకపోతే టీవీ స్టార్ గారిని కలిసి చిరంజీవి గారిని అడిగాను, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఆయన్ని కలుస్తాను. అంటే నాకు ఇంకా మెసేజ్ రాలేదు. ప్రభాస్ని కలుస్తాను. అందరూ లాజిస్టికల్ నైట్ పేరు కదా, అందరినీ కలిసేసి అక్కడి నుంచి బంగ్లాదేశ్ వెళ్దాం అనుకున్నాను. కానీ బంగ్లాదేశ్ కట్ చేసేసాను. డైరెక్ట్గా శ్రీలంక నుంచి రిటర్న్ బుక్ చేశాను, లేకపోతే అది కట్ చేసేసాను. సో శ్రీలంకలో 3 రోజులు 4 రోజులు స్పెండ్ చేసి నెక్స్ట్ కంట్రీ శ్రీలంక వెళ్తున్నా అని చెప్పారు ఆల్రెడీ. రవి గారిని అలాగే ఇక్కడ బాగా సత్కరిస్తున్నారు, బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ మాత్రం మొత్తం రెడ్ క్రాస్ వాళ్ళు. దానిలో 1 బిలియన్ టైమ్స్ ఎక్కువ చేస్తుంది. మనకి ఎనర్జీ వస్తుంది. గోల్ ఒక గోల్ మైండ్లో గోల్ ఉంటే ఆ గోల్ అచీవ్ చేయడానికి ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాయింట్కి వెళ్ళాలని షెడ్యూల్ చేసుకుంటారా ముందే? ముందు చాలా ప్లాన్ ఉండేది, ఇప్పుడు ఇంప్రాంప్ట్. చూడండి, ఇప్పటిదాకా నేను రిటర్న్ రిజర్వేషన్ చేసుకోలేదు, అందుకే కదా అన్నీ మారుస్తున్నాయి ఎవ్రీడే. సో వైజాగ్ వరకు వచ్చేసాను. ఇప్పుడు ఎవ్రీడే అసలు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, రేపు ఎల్లుండి మారుస్తున్నాను. కానీ రిటర్న్ టికెట్ అయితే ఇవాళ వెళ్ళి నేను బుక్ చేస్తాను, లేకపోతే నేను వెళ్ళలేక. అందుకని అది చేసేస్తే అప్పుడు ఐ విల్ బి ఫోర్స్ టు విజిట్. ఎప్పుడు ప్రాబ్లం రాలేదండి? కొత్తలో చేసేవాడు 10-15 ఏళ్ళ బ్యాక్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మెంటల్గా ప్రిపేర్డ్ మాట ఏ ఈవెంచువాలిటీ కన్నా. సో ప్లేన్ మిస్ అయినా వరీ లేదు, ఇంకో ప్లేన్ మిస్ అలా మెంటల్గా. ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్లేన్ మిస్ అయిపోయినా అంటే 2 గంటలు బాధపడి ఆ ప్లేన్ బుక్ చేయాలి కదా, ఆ 2 గంటలు బాధపడడం టైం వేసుకోవాలి. అలాగే మనం వెంటనే బుక్ చేసి ఏం పర్వాలేదు. అంటే సీజన్ ట్రావెలర్ అయితే ఎక్కడికి ఆఫ్రికాలో 54 ఉన్నాయి, 52 దేశాలు, సోమాలియా, లిబియా ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు ప్రాబ్లం రాలేదండి? అంటే ప్రాబ్లమ్స్ చిన్న వస్తాయి, అది అధిగమించగలిగే కెపాసిటీ ఉంటే ఏదైనా. చూసారా నా తెలుగు మీరు అంటారు కదా, రోజు రోజుకి తెలుగు పండిట్ అయిపోతానేమో భయం వేస్తుంది. మీ గోల్ ఏంటి యూట్యూబ్ పరంగా? అంటే ఎంతమంది? ఫస్ట్ గోల్ ఏంటంటే ఇంటరాక్షన్. అంటే ఇలా వస్తుందని తెలియదు కదా. ఇప్పుడు 186 దేశాలు ఉన్నాయని ఫస్ట్ అదే చిరంజీవి గారి అబ్బాయి అని ఒక సినిమాకి 2 సినిమా పనికొస్తుంది, తర్వాత మందే కదా. సో ఒకవేళ 186 తిరిగినా 608 తిరిగినా మన కనెక్టివిటీ లేకపోతే ఎవరు చూడదు కదా. మనం మాట్లాడగలగాలి, వాళ్ళకి అర్థం అవ్వగలగాలి, కనెక్షన్ రావాలి. సో గోల్ అంటూ స్పెసిఫిక్గా గోల్ ఏం లేదు. అదే చెప్పాను కదా, రేపు వ్యూస్ అన్నీ 0 అయిపోయి డబ్బులు రాకపోయినా నా జీవితం నేను తేడా రాదు. అంటే యూట్యూబ్ పరంగా గోల్ ఇప్పుడు నాకు యూట్యూబ్ పరంగా 1 మిలియన్ సబ్స్క్రైబర్ ఉంటే చూడాలి, ఎవరికైనా ఉంటుంది ఆశ. అది అవుతుందా అంటే డెఫినెట్గా అవుతుంది. సో మేబీ టేక్స్ 1 more year 2 more years కానీ అవుతుందని అనుకుంటున్నాను. యూట్యూబ్ మీ జీవితంలో ఎలాంటి మార్పు అంటే ఎవరైనా రికగ్నైజ్ చేయటం అనేది మీకు ఇబ్బందికరంగా ఉందా? హ్యాపీగా అంటే కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రైవసీ పోయింది. ఇప్పుడు వ్లాగ్స్ ఆయన మొన్న ఫస్ట్ వ్లాగ్ గానే చెప్పాడు, ప్రైవసీ హౌస్కి రావటం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్. అంటే అలాంటివి లేవు కానీ, అంటే వైజాగ్లో క్యాప్ వేసుకొని కలతలు వేసుకొని మాస్క్ వేసుకొని అందరూ గుర్తుపడేస్తున్నారు, సెల్ఫీ తీసుకున్నారు. మనం ప్రైవేట్ అకేషన్ వెళ్ళినప్పుడు అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, అంటే కొన్ని రోజులే కదా, ఎప్పుడు ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏమో. మీది మరి మీ ఫ్యామిలీ హౌస్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఓకే, నేను ఓకే, వెరీ అండర్స్టాండింగ్. వాళ్ళకంటే వాళ్ళు గబక్కని గుర్తుపట్టి వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా వాళ్ళకి అలా పబ్లిక్ ప్లేస్లో. అది నా వైఫ్ డాటర్ చాలా సపోర్టింగ్, నాకు ఏది ఓకే, వెరీ ఫార్చునేట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. మెసేజ్ ఏంటంటే అదే, అంటే ఇప్పుడు నేను పెరుగుతున్నప్పుడు కూడా మేము అనుకున్నాం ఇది చేయలేము అది చేయలేము. సో ఏదైనా ఇఫ్ యూ ఎయిమ్ హై అండ్ యూ వర్క్ టువర్డ్స్ ద గోల్, మీరు ఏదో గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ గురించి మీరు వర్క్ చేస్తే మనస్ఫూర్తిగా ఏదైనా సాధించగలరు. దానికి నేనే ఎగ్జాంపుల్. మేము అబ్బాయి చెప్పేసుకొని నేను తిరిగేవాళ్ళం బస్సులో, సిటీ బస్సులో ఎన్నోసార్లు 5 స్టార్ హోటల్, నేను చెప్పాను స్టార్ హోటల్ వెళ్ళి వెళ్ళగలమా లేదా ఒక్కసారైనా అనుకున్నాం. డబ్బులు సేవ్ చేసుకొని 2 నెలలు 3 నెలలు సేవ్ చేసుకొని వెళ్ళి ఒక చికెన్ స్టోగన్ ఆఫ్ అని దొరికేది డాల్ఫిన్ హోటల్లో. ఆ చికెన్ స్టోగన్ ఆఫ్, చికెన్ స్టేక్ తినేసి ఏదో మేమే ప్రపంచంలో గ్రేటెస్ట్ పీపుల్గా ఫీల్ అయ్యేవాళ్ళం.
అలాంటిది ఇప్పుడు డైలీ ఈవెంట్ వాటిలో ఒకటి ఉంది. మీరు చేసేవన్నీ కూడా ఎంటర్టైన్మెంటే కాకుండా పిల్లలకి విజ్ఞానం తెలుగు డిస్కవరీ ఛానల్లో ఒక నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అంటే ఓన్లీ అవి చేస్తే మనకి వ్యూవర్స్ రాదు సార్. మా పిల్లలు అందుకే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మిక్స్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా మీ ఛానల్ చూడకుండా పడుకోరు. మా పాప బాగా చూసారు కదా అసలు విజ్ఞానం అందులో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ప్రతిదీ మీరు డీటెయిల్డ్గా అసలు ఆ సబ్జెక్ట్ ఎక్కడ దొరకదు కూడా దొరకదేమి ఇవాళ ప్రతిదీ చిరంజీవి గారిని మీట్ అయితే ఖచ్చితంగా బైక్ పెట్టండి సార్. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఉంది 1 minute బైట్. అప్పుడు మనకు లేదు కదా యూట్యూబ్. ఈసారి అడిగేది ఆల్రెడీ మెసేజ్ పంపించాను. ఆయన చాలా బిజీ కదా, అందుకే January 2 దొరికితే తప్పకుండా 100%. ఆయన కూడా వేరే ప్రైవేట్ ఈవెంట్లో కలిసినప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు అడిగారంట ఆయన అంత బిజీలో కూడా రవి ఎలా ఉన్నాడు ఎన్ని దేశాలని. సో కాబట్టి ఆయనకి గుర్తుంది. సో ఇక్కడేమో గుంటూరులోని రాజుగారి రెడ్ క్రాస్ సొసైటీలో ఇదంతా అరేంజ్ చేశారు. ఇది రివర్స్ వస్తుంది కాబట్టి అటు నుంచి మీకు తీసి చూపిస్తాను. సో గుంటూరులో కూడా అందరూ చాలామంది వచ్చారు. వెరీ ఇంటరాక్టివ్ సెషన్, ప్రెస్ మీట్ కూడా అయింది, చాలామంది వచ్చారు. సో ఓవర్వెల్మ్, సో వెరీ హ్యాపీ. అది సమ్మరీ ఆఫ్ మై గుంటూరు ఈవెంట్. ఇది మిక్స్ చేసి డెఫినెట్గా బ్లాగ్లో పెడతాను. మేము అందరం కూర్చొని చూసుకోవాలి. సో ఒక 1.5 hours అయింది. చాలా మంది అంటే కొంతమంది వెళ్ళిపోయారు, ఎందుకంటే మధ్యలో ఇన్ అండ్ అవుట్ ప్రెస్ మీట్ అది ఇది డిఫరెంట్ ఛానల్స్ అది. సో పేషెంట్గా అందరూ వచ్చినందుకు చాలా 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 ఏ ఊరు చెప్పండి? విజయవాడ, విజయవాడ, చిలకలూరు, విజయవాడ, పిడుగురాళ్ళ, అమరావతికి రాజధాని తెనాలి. ఓకే, సో అన్ని ఊరి నుంచి వచ్చారు. చాలా చాలా సంతోషం. నేను ఉమా తెలుగు ట్రావెల్కి కాల్ చేశాను. ఆయన ప్లాన్ ఈవెంట్ కాదు కాబట్టి ఆయన ఆల్రెడీ అనంతపురం వెళ్ళిపోయాడు. అయినా కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసేసి వస్తాం. ఓకేనా? ఇది ఒక సెపరేట్ లాగ్ చేసి మా అందరికి మెమరీగా పెట్టుకుంటారు. తప్పకుండా తప్పకుండా. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.